77వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వము పద్మవిభూషణ్ అవార్డును 5 మందికి ప్రకటించింది. ఇందులో ప్రముఖులు బాలీవుడ్ మాజీ నటుడు ధర్మేంద్ర మరణ అనంతరం, మరియు కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మరణ అనంతరం ఈ అవార్డును గెలుపొందారు. పద్మభూషణ్ అవార్డు వివిధ రంగాల్లో కృషి చేసిన 13 మందికి ప్రకటించారు. వీరిలో ప్రముఖులు జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణ అనంతరము, మలయాళీ నటుడు మమ్ముట్టి మరియు క్యాన్సర్ వ్యాధిలో ప్రసిద్ధిగాంచిన నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఈ అవార్డు గెలుపొందారు. పద్మశ్రీ అవార్డును వివిధ రంగాల్లో కృషి చేసిన మొత్తం 113 మందికి ప్రకటించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 7 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 ఈ అవార్డును ప్రకటించారు. వీరిలో ప్రముఖులు చలనచిత్ర నటుడు మురళీమోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్. ఈసారి పద్మ అవార్డులను 6 మంది విదేశీయులకు ప్రకటించారు, 8 మంది క్రీడాకారులకు ప్రకటించారు. వీరిలో ప్రముఖులు క్రికెటర్ రోహిత్ శర్మ మరియు మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇందులో 16 మందికి ఈ అవార్డులను మరణ అనంతరం ప్రకటించారు. 19 మంది మహిళలు ఈ అవార్డు గెలుపొందారు. మొత్తము 131 మందికి ప్రకటించారు.